ఆ బిల్లు అక్కడితో అంతమవుతుంది. నిరపేక్ష వీటోనే మనం ఏమన్నాం ఇంకా అంటే అబ్జల్యూట్ వీటో లేదా నిరపేక్ష వీటో అని చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర విధానసభ విధాన పరిషత్తు రెండు ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ కూడా పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లును నిర్ద్వందంగా తిరస్కరిస్తే దాన్ని నిరపేక్ష వీటో అంటాం. అలా నిరపేక్ష వీటో చేస్తే ఆ బిల్లు అక్కడితో అంతమైపోతుంది. అలా కాకుండా ఒక బిల్లును విధానసభ విధాన పరిషత్ రెండూ ఆమోదించిన తర్వాత ఆ బిల్లు కనుక గవర్నర్కి పంపబడితే గవర్నరు ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపాడు అనుకోండి. పునఃపరిశీలన అంటే ఏంటి అంటే ఈ బిల్లు ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలని ఆయన భావించి దాన్ని మళ్ళీ రాష్ట్ర విధానసభకు అదేవిధంగా విధాన పరిషత్కు పంపినట్టయితే ఆ బిల్లు కనుక మళ్ళీ యథాతథంగా వస్తే గవర్నర్ ఏం చేయాలి ఆ బిల్లును అంటే తప్పనిసరిగా ఆమోదించాలి. ఈ పునఃపరిశీలనని మనం పంపడాన్ని ఏమంటామంటే సస్పెన్స్ వీటో లేదా తాత్కాలిక వీటో అంటాం. అంటే రాష్ట్రపతితో కంపేర్ చేసినప్పుడు గవర్నర్కి నిరపేక్ష వీటో అధికారం ఉంది, అదేవిధంగా సస్పెన్స్ వీటో అధికారం కూడా ఉంది. అలా కాకుండా అంటే ఇక్కడ ఏ వీటో అధికారం లేదు మరి రాష్ట్రపతితో కంపేర్ చేస్తే గవర్నర్కి అంటే రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఉంటుంది. అంటే ఒక బిల్లు తనకు వచ్చినప్పుడు లోక్సభ రాజ్యసభ ఆమోదించిన బిల్లు కనుక రాష్ట్రపతికి రిజర్వ్ చేయబడితే ఆయన ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించకుండా తిప్పి పంపకుండా అలాగే తన దగ్గర ఉంచుకోవచ్చు. కానీ గవర్నర్ అలా ఉంచుకోవడానికి వీల్లేదండి. ఏదైనా ఒక బిల్లును విధానసభ విధాన పరిషత్ ఆమోదించిన తర్వాత గవర్నర్కి పంపినట్టయితే గవర్నర్ ఆ బిల్లు విషయంలో ఇంకా ఏమైనా ఇది రాష్ట్ర హైకోర్టు పరిధికి మించి ఉందని కనుక భావించినట్టయితే ఆర్టికల్ 201 ప్రకారం దాన్ని రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడండి. రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడు ఎవరు? గవర్నర్. అంటే ఇలా రాష్ట్రపతికి రిజర్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతి ఏం చేయొచ్చు? ఒక రాష్ట్ర బిల్లుని అంటే ఆమోదించవచ్చు. ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది, తిరస్కరిస్తే ఆ బిల్లు అక్కడితో అంతమవుతుంది. పునఃపరిశీలనకు కూడా పంపవచ్చు. పునఃపరిశీలనకు పంపిన బిల్లు మళ్ళీ యథాతథంగా రాష్ట్రపతికి వచ్చినట్టయితే రాష్ట్ర శాసనసభ నుంచి ఆ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. ఈ విషయం రాష్ట్రపతి దగ్గర కూడా మనం చర్చిస్తాం. ఒక కేంద్ర బిల్లు లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించిన బిల్లు కనుక రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపితే తనకు వచ్చిన తర్వాత ఆ బిల్లు యథాతథంగా వస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. కానీ ఇక్కడ రాష్ట్ర బిల్లు అయినప్పుడు ఒక రాష్ట్ర బిల్లు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి వస్తే రాష్ట్రపతి ఆ బిల్లును మళ్ళీ పునఃపరిశీలనకు పంపినట్టయితే ఆ బిల్లు మళ్ళీ యథాతథంగా వచ్చినా సరే గవర్నర్ అనే రాష్ట్రపతి అనే వ్యక్తి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఏం చేయొచ్చు రాష్ట్రపతి అంటే ఆ బిల్లును పాకెట్ వీటో చేయవచ్చు. అంటే ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించకుండా తిప్పి పంపకుండా అలాగే తన దగ్గరే నిలిపి ఉంచుకోవచ్చు. ఇంకా కావాలి అంటే ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కూడా కోరవచ్చు ఆ బిల్లు విషయంలో. సో ఇక్కడ మనం గవర్నర్ అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి గవర్నర్ సంబంధించినటువంటి శాసన నిర్మాణాధికారాలు కాబట్టి ప్రధానమైనవి. శాసన నిర్మాణాధికారంలో భాగంగా బిల్లు ఆమోదం కూడా గవర్నర్కు ఉంటుంది. ఈ రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు శాసన నిర్మాణాధికారంలో భాగంగా బిల్లుల ఆమోదం విషయంలో ఎలాంటి అధికారాలు ఉంటాయంటే బిల్లు విషయంలో ఆమోదిస్తే చట్టం అవుతుందని, అదేవిధంగా విటో అధికారాన్ని ప్రధానంగా తీసుకున్నట్టయితే నిరపేక్ష విటో అదేవిధంగా సస్పెన్స్ విటో అధికారాలు ఉంటాయని, పాకెట్ విటో అధికారం గవర్నర్కు ఉండదని మనం గమనించాలి. ఇవి గవర్నర్ సంబంధించినటువంటి శాసన నిర్మాణ అధికారాలు. ఆర్డినెన్స్ అంటే అత్యవసర ఆజ్ఞ. అంటే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆ అవసరం కోసం ఆర్డినెన్సులు జారీ చేసేవారు అత్యవసరంగా గవర్నర్ అని చెప్పుకోవాలి. ఇది 213 ప్రకారం ఆర్డినెన్సులు జారీ చేస్తాడు. అదేవిధంగా ఆర్టికల్ 180 ప్రకారం 180 ప్రకారం ఇక్కడ మనకి కేంద్రంలో లాగానే గవర్నర్ కూడా ఏం చేస్తాడంటే ఆర్టికల్ 180 ప్రకారం విధానసభ సమావేశాలు నిర్వహించడం కోసం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఖాళీ ఏర్పడ్డప్పుడు ఆ సమావేశాలకు అధ్యక్షత వహించడం కోసం ఒక వ్యక్తిని నియమిస్తాడండి. ఆర్టికల్ 180 ఏం చెప్తుంది అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఒకేసారి ఖాళీ ఏర్పడ్డప్పుడు సభా కార్యక్రమాల నిర్వహణ కోసం గవర్నర్ ఒక వ్యక్తిని నియమించవచ్చు అని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 180. అదేవిధంగా ఆర్టికల్ 192 ప్రకారం ఎవరన్నా ఒక వ్యక్తులు అంటే ఇక్కడ రాష్ట్ర శాసనసభ సభ్యులు కనుక అనర్హులైనట్టయితే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి వాళ్ళను అనర్హులు అని ప్రకటించే అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్కే ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో గవర్నర్ అనేవాడు ఇక్కడ నామమాత్రపు అధికారి అయినప్పటికీ ఇతను రాజ్యాంగ అధినేత కాబట్టి శాసన నిర్మాణ అధికారంలో భాగంగా గవర్నర్ ఈ అధికారాలన్నీ చెలాయిస్తాడు. ఒక అభ్యర్థి రాష్ట్రపతి అనే టాపిక్ చదివి మళ్ళీ గవర్నర్ చదివినప్పుడు అక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి
శాసన నిర్మాణాధికారాలు, గవర్నర్ శాసన నిర్మాణాధికారాలు కంపారిటివ్లీ చదివినప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఏమని అంటే అక్కడ ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు కదా రాష్ట్రపతి. అంటే ఏదైనా ఒక బిల్లు ఒక సభలో ఆమోదించి మరొక సభ ఆమోదించలేదనుకోండి, అలాంటప్పుడు జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసేది ఎవరు? అక్కడ ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి. మరి రాష్ట్రంలో గవర్నర్ అలా ఏర్పాటు చేయడా అంటే రాష్ట్రంలో అలా ఏర్పాటు చేసే అవకాశం లేదండి. రాష్ట్రంలో ఉభయ సభల సంయుక్త సమావేశం లేదని అభ్యర్థులు గమనించాలి. అంటే ఇదంతా కూడా ఎట్లా వస్తుంది అంటే కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు అభ్యర్థికి వచ్చే క్లారిటీ ఇది. అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రపతికి ఉన్నట్టే రాష్ట్రంలో గవర్నర్కి కూడా బిల్లుల ఆమోదం విషయంలో కొన్ని అధికారాలు ఉన్నాయి. అంటే ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అనేవాడు విధానసభ విధాన పరిషత్ రెండు ఒక బిల్లును ఆమోదిస్తే ఆ బిల్లు గవర్నర్కు రిజర్వ్ చేయబడుతోందండి. గవర్నర్ అనేవాడు బిల్లును ఆమోదిస్తే చట్టం అవుతోంది, లేదంటే ఆ బిల్లు అక్కడితో అంటే ఒకవేళ తిరస్కరించినట్టయితే అది రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఇవే మనకి గవర్నర్కు ఉండే విటో అధికారాలు అని కూడా మనం చెప్పొచ్చు. అసలు గవర్నర్ విటో అధికారాలు ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాన్ని మనం అంతా డీటెయిల్గా ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఒక రాష్ట్రంలో విధానసభ విధాన పరిషత్తు రెండూ ఉండవచ్చు, లేదా కొన్ని రాష్ట్రాల్లో కేవలం విధాన సభ మాత్రమే ఉండవచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో విధానసభ విధాన పరిషత్ రెండూ ఉన్నాయనుకుంటే విధానసభ విధాన పరిషత్ రెండూ ఆమోదించిన తర్వాత ఒక బిల్లు ఎవరికి వస్తుంది అంటే గవర్నర్కి వస్తుంది. గవర్నర్కి వచ్చినప్పుడు గవర్నర్ ఈ విధంగా ఆమోదిస్తే ఏమవుతుంది బిల్లు అంటే చట్టం అవుతుంది. గవర్నర్ బిల్లు ఆమోదిస్తే చట్టం అవుతుంది. అదే ఒక రాష్ట్రంలో విధానసభ విధాన పరిషత్ రెండూ ఒక బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్కి ఆ బిల్లును పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లును కనుక వ్యతిరేకిస్తే అంటే కంప్లీట్గా అతను నేను ఆమోదించనని చెప్తే దాన్నే మనం ఏమన్నాం రాష్ట్రపతి దగ్గర అంటే అబ్సల్యూట్ విటో, నిరపేక్ష విటో ఉపయోగిస్తే ఆ బిల్లు అక్కడితో అంతమవుతుంది. నిరపేక్ష విటోనే మనం ఏమన్నాం ఇంకా అంటే అబ్సల్యూట్ విటో లేదా నిరపేక్ష విటో అని చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర విధానసభ విధాన పరిషత్తు రెండు ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ కూడా పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లును నిర్ద్వందంగా తిరస్కరిస్తే దాన్ని నిరపేక్ష విటో అంటాం. అలా నిరపేక్ష విటో చేస్తే ఆ బిల్లు అక్కడితో అంతమైపోతుంది. అలా కాకుండా ఒక బిల్లును విధానసభ విధాన పరిషత్ రెండూ ఆమోదించిన తర్వాత ఆ బిల్లు కనుక గవర్నర్కి పంపబడితే గవర్నరు ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపాడు అనుకోండి. పునఃపరిశీలన అంటే ఏంటి అంటే ఈ బిల్లు ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలని ఆయన భావించి దాన్ని మళ్ళీ రాష్ట్ర విధానసభకు అదేవిధంగా విధాన పరిషత్కు పంపినట్టయితే ఆ బిల్లు కనుక మళ్ళీ యథాతథంగా వస్తే గవర్నర్ ఏం చేయాలి ఆ బిల్లును అంటే తప్పనిసరిగా ఆమోదించాలి. ఈ పునఃపరిశీలనని మనం పంపడాన్ని ఏమంటామంటే సస్పెన్స్ విటో లేదా తాత్కాలిక విటో అంటాం. అంటే రాష్ట్రపతితో కంపేర్ చేసినప్పుడు గవర్నర్కి నిరపేక్ష విటో అధికారం ఉంది, అదేవిధంగా సస్పెన్స్ విటో అధికారం కూడా ఉంది. అలా కాకుండా అంటే ఇక్కడ ఏ విటో అధికారం లేదు మరి రాష్ట్రపతితో కంపేర్ చేస్తే గవర్నర్కి అంటే రాష్ట్రపతికి పాకెట్ విటో అధికారం ఉంటుంది. అంటే ఒక బిల్లు తనకు వచ్చినప్పుడు లోక్సభ రాజ్యసభ ఆమోదించిన బిల్లు కనుక రాష్ట్రపతికి రిజర్వ్ చేయబడితే ఆయన ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించకుండా తిప్పి పంపకుండా అలాగే తన దగ్గర ఉంచుకోవచ్చు. కానీ గవర్నర్ అలా ఉంచుకోవడానికి వీల్లేదండి. ఏదైనా ఒక బిల్లును విధానసభ విధాన పరిషత్ ఆమోదించిన తర్వాత గవర్నర్కి పంపినట్టయితే గవర్నర్ ఆ బిల్లు విషయంలో ఇంకా ఏమైనా ఇది రాష్ట్ర హైకోర్టు పరిధికి మించి ఉందని కనుక భావించినట్టయితే ఆర్టికల్ 201 ప్రకారం దాన్ని రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడండి. రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడు ఎవరు? గవర్నర్. అంటే ఇలా రాష్ట్రపతి రిజర్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతి ఏం చేయొచ్చు? ఒక రాష్ట్ర బిల్లుని అంటే ఆమోదించవచ్చు. ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది, తిరస్కరిస్తే ఆ బిల్లు అక్కడితో అంతమవుతుంది. పునఃపరిశీలనకు కూడా పంపవచ్చు. పునఃపరిశీలనకు పంపిన బిల్లు మళ్ళీ యథాతథంగా రాష్ట్రపతికి వచ్చినట్టయితే రాష్ట్ర శాసనసభ నుంచి ఆ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. ఈ విషయం రాష్ట్రపతి దగ్గర కూడా మనం చర్చిస్తాం. ఒక కేంద్ర బిల్లు లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించిన బిల్లు కనుక రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపితే తనకు వచ్చిన తర్వాత ఆ బిల్లు యథాతథంగా వస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. కానీ ఇక్కడ రాష్ట్ర బిల్లు అయినప్పుడు ఒక రాష్ట్ర బిల్లు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి వస్తే రాష్ట్రపతి ఆ బిల్లును మళ్ళీ పునఃపరిశీలనకు పంపినట్టయితే ఆ బిల్లు మళ్ళీ యథాతథంగా వచ్చినా సరే గవర్నర్ అనే రాష్ట్రపతి అనే వ్యక్తి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఏం చేయొచ్చు రాష్ట్రపతి అంటే ఆ బిల్లును పాకెట్ విడో చేయవచ్చు. అంటే ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించకుండా తిప్పి పంపకుండా అలాగే తన దగ్గరే నిలిపి ఉంచుకోవచ్చు. ఇంకా కావాలి అంటే ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి
సుప్రీంకోర్టు సలహాను కూడా కోరవచ్చు ఆ బిల్లు విషయంలో. సో ఇక్కడ మనం గవర్నర్ అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి గవర్నర్ సంబంధించినటువంటి శాసన నిర్మాణాధికారాలు కాబట్టి ప్రధానమైనవి శాసన నిర్మాణాధికారంలో భాగంగా బిల్లు ఆమోదం కూడా గవర్నర్కు ఉంటుంది. ఈ రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు శాసన నిర్మాణాధికారంలో భాగంగా బిల్లుల ఆమోదం విషయంలో ఎలాంటి అధికారాలు ఉంటాయంటే బిల్లు విషయంలో ఆమోదిస్తే చట్టం అవుతుందని, అదేవిధంగా విటో అధికారాన్ని ప్రధానంగా తీసుకున్నట్టయితే నిరపేక్ష విటో, అదేవిధంగా సస్పెన్స్ విటో అధికారాలు ఉంటాయని, పాకెట్ విటో అధికారం గవర్నర్కు ఉండదని మనం గమనించాలి. ఇవి గవర్నర్కి సంబంధించినటువంటి శాసన నిర్మాణ అధికారాలు. సో గవర్నర్కి సంబంధించి మనం కార్యనిర్వహణాధికారాలు, శాసన నిర్మాణాధికారాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్థిక అధికారాలు. ఆర్థికాధికారాలు అంటే డబ్బుకు సంబంధించిన అంశాలండి. ఇక్కడ గవర్నర్కి ఏం ఆర్థిక అధికారాలు ఉన్నాయి అని అంటే ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత గవర్నర్ది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. కేంద్రంలో పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత ఏమో రాష్ట్రపతి అనుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత కూడా గవర్నర్ అని చెప్తాం. ఇది రాజ్యాంగబద్ధంగా. వాస్తవంగా అయితే మనకి ఎప్పుడైనా సరే బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది చూసినట్టయితే కేంద్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టడం మనం టీవీల్లో పత్రికల్లో చదువుతాం కూడా. కానీ రాజ్యాంగాన్ని అనుసరించి బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత ఎవరిది అంటే కేంద్ర స్థాయిలో అయితే రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్ది అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆర్టికల్ 203 ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి డబ్బులు కేటాయించడం జరగదండి, ఎలాంటి నిధులు కేటాయించడం జరగదని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 203. అదేవిధంగా ఆర్థికాధికారాల్లో భాగంగా ఆర్టికల్ 243I మరియు 243Y ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించే అధికారం కూడా గవర్నర్కు ఉంటుంది. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం అనే అంశం మనం గవర్నర్ కార్యనిర్వహణాధికారంలో కూడా గమనిస్తాం. గవర్నర్ కార్యనిర్వహణాధికారంలో కూడా ఈ అంశాన్ని గమనిస్తామండి. అదేవిధంగా ఆర్టికల్ 199 ప్రకారం రాష్ట్ర ఆర్థిక బిల్లు అంటే ఏదైనా ఒక ఆర్థిక బిల్లును గవర్నర్ పూర్వానుమతితోనే ప్రవేశపెట్టాలి. రాష్ట్ర ఆర్థిక బిల్లును గవర్నర్ పూర్వానుమతితోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. మామూలుగా పార్లమెంట్లో అయినా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభలో అయినా ఒక సాధారణ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు మనకి రాజ్యాంగాధినేత యొక్క అవసరం లేదండి. కానీ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేప్పుడు అవసరం. అంటే రాష్ట్రంలో ఒక ఆర్థిక బిల్లును ఇంట్రడ్యూస్ చేయాలి అంటే గవర్నర్ పూర్వానుమతి అవసరం. గవర్నర్ పూర్వానుమతితోనే ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టాలి అని చెప్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ 199. ఇవన్నీ ఏంటి అంటే గవర్నర్ సంబంధించినటువంటి ఆర్థిక అధికారాలు. గవర్నర్ అధికారాల్లో మనం కార్యనిర్వహణ, శాసన నిర్మాణ, ఆర్థిక అధికారాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన అధికారాలు ఏంటి అంటే న్యాయ అధికారాలు. న్యాయ అధికారాలు న్యాయ అధికారాలు అంటే ఏంటి, ఏవి న్యాయ అధికారాలు అనే విషయం మనం గమనిస్తే గవర్నర్కి సంబంధించినటువంటి న్యాయ అధికారాన్ని మనం డీటెయిల్గా అర్థం చేసుకోవాలండి. ఒక మాటలో చెప్పాలంటే కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి న్యాయ అధికారాలు ఉంటాయో రాష్ట్ర స్థాయిలో గవర్నర్కి అలాంటి న్యాయ అధికారాలే ఉంటాయి. అంటే రాష్ట్రపతికి అయితే ఆర్టికల్ 72 ప్రకారం క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. అదేవిధంగా గవర్నర్కి అయితే ఆర్టికల్ 161 ప్రకారం క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. ఈ ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్కు ఉండేటువంటి క్షమాభిక్షాధికారాలు ఏంటి అంటే ఈ క్షమాభిక్షాధికారాన్ని మనం గమనించినట్టయితే